హాయ్ అండి, వెల్కమ్ టు ఐశ్వర్యస్ కిచెన్. ఈరోజు చిన్న చిన్న టిఫిన్ షాప్స్లో దొరికే ఈ పల్చన్ చట్నీ ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని దానిలో ఒక 6-7 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి. మన కారానికి తగ్గట్టుగా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుందండి. వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసుకోవాలండి. వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ కాస్త దోరగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పల్లీలను వేయించుకోవాలండి. అలా అయితేనే పల్లీలు పర్ఫెక్ట్గా వేగుతాయండి. ఈ విధంగా కాస్త రంగు మారితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి. అలాగే వేయించిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని చట్నీలో కావలసినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీలోనికి పోపు వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలండి. అలాగే ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. ఈ చట్నీకి పోపుతోనే టేస్ట్ అనేది వస్తుందండి, బాగుంటుంది. బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని చట్నీలో వేసుకోవటమే అండి. చట్నీలో పోపు వేసిన వెంటనే ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంతే అండి. ఇలా ఇడ్లీలోకైనా దోశలోకైనా దేనిలోకైనా సరే ఈ చట్నీ చాలా బాగుంటుందండి. చిన్న చిన్న టిఫిన్ షాప్స్లో దొరికే ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మీరు ఒకసారి చేశారంటే డైలీ టిఫిన్స్లోకి ఇదే చట్నీ చేసుకుంటారు. 2-3 తినే వాళ్ళు కూడా 4-5 తింటారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.